విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పారిస్ ఒలింపిక్స్లో షూటింగ్లో పాల్గొన్నటువంటి యూసుఫ్ సిల్వర్ మెడల్ని సాధించాడు. అయితే అతనికి గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి కంటే విపరీతమైన పేరు ప్రఖ్యాతలు వచ్చేసాయి. ఎందుకంటే చాలా సింపుల్గా వచ్చాడు, ఏ హడావుడి లేకుండా చాలా కాన్ఫిడెంట్గా ఇలాగ గన్ పెట్టి ఆయన షూటింగ్లో సిల్వర్ మెడల్ని కైవసం చేసుకుని వెళ్ళిపోయాడు. సో అందరి నోట్లోంచి వచ్చినటువంటి మాట ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అని చెప్పి. మరి మనలో కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఏం చేయాలి? మనం కాన్ఫిడెంట్గా ప్రతి పనిని చేయాలంటే ఏం చేయాలి? మీలో కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే మీ ఆహార్యం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందనే విషయాన్ని మర్చిపోకండి. మీరు వేసుకునేటటువంటి డ్రెస్ మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చూడండి, కొత్త బట్టలు వేసుకున్నప్పుడు చాలా ఆనందంగా చాలా ఉత్సాహంగా ఉంటాం. ఆ విధంగా మనం వేసుకునేటటువంటి డ్రెస్, అదేవిధంగా మన ముఖ కవళికలు, మన ఆలోచనలు ఇవన్నీ కూడా మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ ఉంటాయి. ప్రధానంగా మనం వాడేటటువంటి అందరికీ కనిపించే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఉన్న దాంట్లో ఉన్నతమైనది శుభ్రమైనది మనం వాడినట్లయితే మన ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. తెగిపోయినటువంటి చెప్పుతో నువ్వు నడుస్తున్నావు అనుకోండి, ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా ఎగతాళి చేస్తారేమో అనేటటువంటి గిల్టీ ఫీలింగ్తో మనం నడుస్తూ ఉంటాం. అంటే ఆత్మవిశ్వాసం తగ్గుతూ ఉంటుంది. ఇక ఆత్మవిశ్వాసం పెరగడానికి రెండవ మార్గం, మొదటి మార్గం ఏమనుకున్నామండి? మన ఆహార్యం బాగుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక రెండవ అంశం ఏమిటి అని చెప్పేసి అంటే మీరు నిరంతరం అప్డేట్గా ఉంటే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగానికి సంబంధించినటువంటి అంశాలలో నిరంతరం అప్డేట్గా ఉండాలి. అప్పుడు అయ్యో ఏం జరిగిపోతుందో అనేటటువంటి ఆందోళన మీ మనసులో రాదు. కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా మీ పని మీరు చేయగలుగుతారు. అలా కాకుండా అప్డేట్గా లేకపోతే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి మిమ్మల్ని పక్కకు తోసేస్తారేమో అనేటటువంటి భయం, ఆందోళన మీ మనసులో చోటు చేసుకుంటుంది. తద్వారా ఏమవుతారంటే మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోవటము అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఆత్మవిశ్వాసం పెరగడానికి మూడవ మార్గం ఏమిటి అంటే మీరు చెప్పిందే చెయ్యండి, చేసేదే చెప్పండి. మాట నిలబెట్టుకోండి. మీరు ఫలానా టైంకి వస్తాను అంటే ఫలానా టైంకి రండి, ఫలానా వాళ్ళతో ఫలానాది ఇస్తాను అంటే ఇవ్వండి. ఇలా మీరు అన్న మాట మీద మీరు నిలబెడితే మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీ మీద మీకు కూడా గౌరవం పెరుగుతుంది. తద్వారా మీ ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో ఇది అద్భుతంగా పెరుగుతుందండి. ఇక నాలుగవ అంశం, మీరు చిన్న చిన్న విజయాలను కూడా ఆనందించండి. మనం ఈరోజు ఈ లెసన్ కంప్లీట్ చేసేయాలనుకున్నాం, చేసేసాం. మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేసుకోండి. చిన్న చిన్న ఎగ్జాముల్లో మీరు పొందుతున్నటువంటి మార్కుల్ని కూడా మీరు ఎప్రిషియేట్ చేసుకోండి. మీకు ఫస్ట్ ర్యాంక్ క్లాస్ ఎగ్జామ్లో వచ్చిందనుకోండి, మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేసుకోండి. అంతే తప్ప మనం పక్కవాడితో కంపారిజన్ చేసుకుంటే మీ విజయం చచ్చిపోతుంది. గుర్తుంచుకోండి. నీకు 100కి 95 మార్కులు వచ్చినాయి, 99 వచ్చిన వాడితో కంపారిజన్ చేసుకోవడం అంటే నువ్వు 95 యొక్క ఆనందాన్ని నువ్వు పొందలేవు. అయితే 99 టార్గెట్ పెట్టొద్దు అని కాదు నా యొక్క ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు శాంసంగ్ ఫోన్ కొనుక్కున్నారు ఒక 20,000 పెట్టి, ఇంకొకటి ఎవడో ₹1,00,000 పెట్టి యాపిల్ ఫోన్ కొనుక్కున్నాడు. అయ్యో నాకు యాపిల్ ఫోన్ లేదే అనేటటువంటి బాధలో శాంసంగ్ కొత్త ఫోన్ కొనుక్కున్నామనే ఎంజాయ్మెంట్ నీకు ఉండదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. విజ్ఞానంలో పోటీ పడు, కానీ అనవసరమైనటువంటి విషయాల్లో కంపారిజన్ వద్దు. ఓకే, ప్రతి చిన్న విజయాన్ని కూడా నువ్వు ఆనందించు. నీ రంగంలో నువ్వు సాధించింది కావచ్చు, మరొకటి కావచ్చు. ఆనందించడం ద్వారా నీ ఆత్మవిశ్వాసము అనేటటువంటిది అద్భుతంగా పెరుగుతుంది. కాబట్టి విద్యార్థులారా, మనం ఎవరికి తక్కువ కాదు, ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగని పొగరుతో వ్యవహరించకూడదు. ఆత్మవిశ్వాసాన్ని కొంతమంది ఆత్మవిశ్వాసానికి బదులుగా పొగరును పొందుతూ ఉంటారు. అంటే పొగరునే ఆత్మవిశ్వాసం అనుకుంటారు. రెక్లెస్గా తల్లిదండ్రులకి సమాధానం చెప్పడం, రెక్లెస్గా లెక్చరర్స్కి సమాధానం చెప్పడం ఆత్మవిశ్వాసం ఏమో అనుకుంటారో అది పనికి మాలినటువంటి తత్వం. దాన్ని పొగరు అంటారు. దాని యొక్క పర్యావసానం ఏమిటి అంటే దారుణమైన పతనమే దాని పర్యావసానం. కాబట్టి వినమ్రంగా ఉండాలి, ఆత్మవిశ్వాసంగా ఉండాలి. అలాగని చెప్పి మనం వంగి ఉండకూడదు, లొంగి ఉండకూడదు. మనం
తల ఎత్తుకుని బ్రతికేటటువంటి ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండగలగాలి. సో మీరందరూ కూడా ఇలాంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న విషయాలే గొప్ప చేంజ్ని తీసుకొస్తాయి. కాబట్టి మీరు ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేయండి. ఆత్మవిశ్వాసం సగం విజయాన్ని తీసుకొస్తుంది అనే విషయాన్ని మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.